హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే పిల్లల కోసం మంచిగా వెజ్ పన్నీర్ ఫ్రాంకీ అయితే చేయబోతున్నానండి. సూపర్ టేస్ట్తో యమ్మీగా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎలాగో వీక్లీ ఒక 3 or 4 times మనం చపాతీలు చేసుకుంటాము. ఇంకా అదే బ్యాటర్తో మనం ఫ్రాంకీ చేసేసుకోవచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వెజ్ పన్నీర్ ఫ్రాంకీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వెజ్ ఫ్రాంకీ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వెజ్ పన్నీర్ ఫ్రాంకీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. వెజ్ పన్నీర్ ఫ్రాంకీ కోసం ముందుగా ఒక బేసిన్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 3/4 కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే గోధుమ పిండితోనే చేసేయవచ్చు. నేను కొంచెము బయట తిన్న ఫ్లేవర్ రావాలి అని చెప్పేసి మైదా పిండి అండ్ గోధుమ పిండి 2 వేసాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చొప్పున నూనె వేసుకోవాలి. నూనె ప్లేస్లో అన్సాల్టెడ్ బటర్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత తగినంత వాటర్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి అండి. నార్మల్గా మనం చపాతీ పిండితో అంటే మొత్తం కూడా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మైదా పిండి ఎందుకు వేసానంటే బయట తిన్న ఫ్రాంకీ ఫ్లేవర్ రావాలి, అరమ రావాలని చెప్పి మైదా పిండితో చేశాను. మైదా పిండి ఇష్టం లేకపోతే మైదా పిండి స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఫ్రాంకీ లోపల స్టఫింగ్ కోసం నేను ఇక్కడ చెప్పాను కదా వెజ్ పన్నీర్ ఫ్రాంకీ అని చెప్పేసి, కాబట్టి ఆ స్టఫింగ్ కోసం ఒక గిన్నె తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెద్ద గంట తీసుకోవాలి. ఆ స్పూన్లతోని పెరుగుని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న పెరుగుని వేయకుండా గడ్డ పెరుగు ఉండేట్టుగా చూసుకోండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ ముక్కలే. సో పన్నీర్ ముక్కల్ని నేను చిన్నగా కట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 250 grams పన్నీర్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చపాతీ పిండిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ వేయించి పొడి జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మెంతి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ప్లేస్లో మీరు ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయ రసాన్ని అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రాంకీ కొంచెం కలర్ రావడం కోసం పన్నీర్ ముక్కలకి 1 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. ఇప్పుడు పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో కలుపుకునేటప్పుడు పెరుగుతోనే కలుపుకుంటాం కాబట్టి పెరుగు అనేది సఫిషియెంట్గా వేసుకోండి. అంటే పెరుగులో మునగొద్దు, పెరుగు అనేది పన్నీర్ ముక్కలకు బాగా పట్టాలి. ఆ కలర్ రావడం కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అది కారంగా ఉండదు, జస్ట్ కలర్ కోసం. చాలామంది ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ అన్హెల్తీ కాబట్టి నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను. సో ఇవన్నీ కూడా పెరుగుతోనే మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల నేను చపాతీ పిండి కూడా నానబెట్టేసి పెట్టాను, తడిపి పెట్టి పెట్టాను కదా, అది ఒక 20 నిమిషాలు సోక్ చేసినట్లయితే చపాతీలు మంచిగా వస్తాయని చెప్పేసి అలా చేశాను. ఆ తర్వాత ఈక్వల్ సైజులో ముద్దలు చేసుకోవాలి. తర్వాత చపాతీలాగా రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా ఫ్రాంకీ కోసం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా చపాతీ మనం ఎలా చేసుకుంటామో డైలీ అలాగే చేసుకోవాలి. కాకపోతే సాధ్యమైనంత వరకు పల్చగా రోల్ చేసుకోవాలి. మందంగా కాకుండా, చపాతీలాగా కాకుండా, రోటీస్ లాగా కాకుండా పుల్కాల్లాగా, సన్నటి పుల్కాల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా గోధుమ పిండి పుల్కాలని వేసేసుకొని ఆయిల్, ఘీ, బటర్ ఫస్ట్ ఏం అప్లై చేయకుండా 2 వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ దాని మీద కొంచెం వైట్ లాగా ఇట్లా మడతలు వస్తుందండి. ఆ మడతలు వచ్చేంత వరకు చూసేసి ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ని కానీ, బటర్ అంటే మళ్ళీ మీరు అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేయాలి. సాల్టెడ్ బటర్ అయితే సాల్టీగా అనిపిస్తుంది, లేదా నెయ్యితోనైనా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీలు చేసుకోవాలి లో ఫ్లేమ్లో. నేనైతే ఇక్కడ ఆయిల్ అండ్ గీని 2 మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. సో మీరు రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టినా ఏం లేదు, లేదా 2 మిక్స్ చేసుకొని పెట్టుకున్నా ఏం లేదు, బటర్ పెట్టుకున్నా ఏం లేదు. ఈ విధంగా చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజ్ పన్నీర్ ఫ్రాంకీ కోసం లోపల స్టఫింగ్ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కొద్దిగా కుక్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అన్సాల్టెడ్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు గీ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సాల్టెడ్ బటర్ మాత్రం యాడ్ చేయకండి. సాల్టెడ్ బటర్ వేస్తే మరి కాస్త ఉప్పుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి 20 minutes పాటు మ్యారినేట్
పెరుగులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంది కదండి, ఆ మ్యారినేషన్ మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, అందులోను పెరుగులో కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ పన్నీర్ని. అలాగే ఇందులోనే ఇప్పుడు మనము సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు నేను 2 తీసుకున్నాను, వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అండి. టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా 2 తీసుకున్నాను, వాటిని పొడుగా కట్ చేసుకున్నాను, వాటిని వేసుకోవాలి. ఏదైనా ఈ చైనీస్ ఇలాంటి ఫ్రాంకీ రెసిపీస్లో క్యాప్సికమ్ మీ దగ్గర వేరే కలర్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. యెల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ మాత్రం అవైలబుల్గా ఉందని చెప్పి నేను ఓన్లీ గ్రీన్ ఒకటి వేసాను. ఈ టమాటా క్యాప్సికమ్ వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ ఫ్రాంకీ చాలా బాగుంటుంది. అండ్ ఇవి టోటల్గా మంచిగా కుక్ కావాల్సిన అవసరం ఏం లేదు, ఉడకాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం రాగానే ఉండాలి, ఆ గ్లాసీ లుక్ అనేది ఉంటుంది అనమాట. టోటల్గా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రాంకీకి కావాల్సిన మ్యారినేషన్ అనేది కుక్ అయిపోతుంది. మరీ మొత్తం మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం కర్కరగానే ఉండాలన్నమాట. సో అలా ఫ్రాంకీకి లోపల మ్యారినేషన్ కావాల్సిన పన్నీర్ మిశ్రమాన్ని మొత్తం కూడా నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ ఫ్రాంకీ కోసం చపాతీలు చేసేసుకున్నాము, లోపల మిక్స్డ్ కోసము ఆ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మైనీస్ వేస్తున్నానండి. సో మైనీస్ని వాడొద్దు అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, బట్ ఎప్పుడో ఒకసారి అని చెప్పేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసుకోవడం వల్ల వాటికి ఒక కలరు అరోమా టేస్ట్ వస్తుంది. సో ఈ బ్యాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ మైదా చపాతీలు ఉన్నాయి కదండి, వాటిని పెట్టేసి వాటి మీద ఏదైతే మనము ఈ మైనీస్ అలాగే కెచప్ మిశ్రమం పెట్టుకున్నాం కదా బ్యాటర్ని, అది స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద నుంచి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఫ్రాంకీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పెట్టుకోవాలి. ఆ బ్యాటర్ని మిడిల్లో పెట్టదు, ఏదైనా ఒక సైడ్కి పెట్టాలి. ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు మిడిల్లో పెడితే అది బయటకు వచ్చేస్తుంది, కాబట్టి ఒక వైపుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మీద నుంచి ఇంకొంచెం టేస్ట్ కోసం నేను ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీరు చీజీ పన్నీర్ ఫ్రాంకీ చేసుకోవాలంటే ఈ ఆనియన్స్తో పాటు చీజ్ కూడా వేసుకుంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చీజ్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో అలా పెట్టేసుకొని దీన్ని మరలా ఒక్కసారి రీహీట్ చేసుకోవాలన్నమాట. పెద్దగా అవసరం ఏం లేదు, కాకపోతే కొంచెము లోపల ఒకవేళ చీజ్ పెట్టుకున్నాం అనుకోండి, చీజ్ మెల్ట్ అవ్వాలి కదా, కాబట్టి ఈ ప్రాసెస్ అనమాట. అలాగే హాట్గా తింటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే సర్వ్ చేయాలనుకుంటే ఈ రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే ఒకటేసారి ప్యాన్ మీద జస్ట్ అలా ఒక 2 మినిట్స్ చాలు, అటు 2 వైపులా వేయించేసుకోండి, కాల్చుకుంటే అయిపోతుంది. లోపల చీజ్ ఉంటే మెల్ట్ అయిపోతుంది. మనం ఈ పన్నీర్ ఫ్రాంకీ టేస్టీగా వేడివేడిగా హాట్గా తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో వెజ్ పన్నీర్ ఫ్రాంకీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రెసిపీని షేర్ చేయండి. ఫుడ్ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇలాంటి మంచి మంచి ఫుడ్కి సంబంధించిన వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా చేసి